నీ జీవితంలో నీకు సాటిస్ఫాక్షన్ అనేది లేకపోతే ఈ వీడియో చివరి వరకు చూడు. ఈ కథ నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఒకప్పుడు ఒక కాకి తన జీవితంలో చాలా బాధగా, నిరాశగా ఉండేది. ఒకరోజు చెట్టు మీద కూర్చొని ఏడవడం ప్రారంభించింది. అప్పుడే ఒక సన్యాసి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తుండగా ఆ ఏడుస్తున్న కాకి యొక్క కన్నీరు ఆ సన్యాసి చెంప మీద పడింది. సన్యాసి తల ఎత్తి పైకి చూడగా ఆ కాకి ఏడుస్తూ కనిపించింది. అప్పుడు ఆ సన్యాసి ఆ కాకిని అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నావని. అప్పుడు ఆ కాకి ఇలా అంది, నా జీవితంలో మొత్తం డిసప్పాయింట్ అయిపోయాను. నన్ను ఎవరు ఇష్టపడడం లేదు. మనుషుల దగ్గరికి వెళ్తే చాలు అందరూ ద్వేషిస్తున్నారు. కనీసం తినడానికి ఫుడ్ కూడా పెట్టట్లేదని చెప్పింది. ఇటువంటి జీవితం గడపడం కంటే చావడం మేలు అంది. కాకి మాటలు విన్న ఆ సన్యాసి హృదయం కరుణతో నిండిపోయింది. అప్పుడు సన్యాసి కాకితో ఇలా అంటాడు, వీ షుడ్ లెర్న్ టు బి హ్యాపీ ఇన్ వాట్ ఎవర్ కండిషన్ వీఆర్ ఇన్. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలని. అయినా కూడా కాకి ఆ సన్యాసి మాటలు అర్థం చేసుకోకుండా ఏడుస్తూనే ఉంది. అప్పుడు ఆ సన్యాసి అన్నాడు, బాధపడకు, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో చెప్పు, నా మంత్రంతో నేను ఆ విధంగా చేయగలను అని. ఆ మాటలు విన్న కాకి చాలా సంతోషించింది. ఆ సన్యాసి ఆశీర్వాదం తీసుకొని, మీరు నాకు సహాయం చేయాలనుకుంటే దయచేసి నన్ను హంసగా మార్చేయండి అని అంటుంది. అప్పుడు ఆ సన్యాసి, సరే నేను హంసగానే మార్చేస్తాను, కానీ దానికంటే నువ్వు ముందు హంస దగ్గరికి వెళ్ళి హంస తన జీవితంలో సంతోషంగా ఉందా లేదా అని హంస దగ్గరికి వెళ్ళి కనుక్కొనిరా. అప్పటి వరకు నేను నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తుంటాను అని అంటాడు. కాకి ఆనందంగా ఎగురుకుంటూ హంసను కలవడానికి వెళ్తుంది. హంస ఒక పాండ్లో ఈత కొడుతూ ఉంటుంది. కాకి హంస దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని, ఇంకా నువ్వు పాలలా తెల్లగా ఉన్నావు, అందరూ నిన్ను చాలా ఇష్టపడతారు. నాకు తెలుసు ఈ ప్రపంచంలో నువ్వే అత్యంత హ్యాపీనెస్ బర్డ్ అయి ఉండాలి అని అంటుంది. అప్పుడు హంస, నో మై ఫ్రెండ్, ఐఎమ్ నాట్ హ్యాపీ, నేను సంతోషంగా లేను. ఎందుకంటే ఈ ప్రపంచంలో కనువిందులు చేసే చాలా అందమైన రంగులు ఉన్నాయి, కానీ నాకు ఈ తెలుపు రంగు తప్ప ఏ కలర్స్ లేవు. చిలుక ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన పక్షి అని నేను అనుకుంటున్నాను. దానికి చాలా రంగులుంటాయి. ఇది విన్న కాకి వెంటనే చిలుక దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళి ఇలా అంటుంది, ఓ మై పేరెట్, హంస చెప్పింది, యు ఆర్ సో కలర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ అండ్ ఈ ప్రపంచంలో హ్యాపీయెస్ట్ బర్డ్ నువ్వే అని. అప్పుడు చిలుక అంటుంది, నో మై ఫ్రెండ్, ఐఆమ్ నాట్ హ్యాపీ. ఈ ప్రజలున్నారే, చిలుకలను పంజరాలలో ఉంచడం వల్ల సంతోషంగా లేదు. ఎవరైనా నన్ను పట్టుకొని బోన్లు బంధిస్తారేమో అని, ఎక్కడ స్వేచ్ఛని కోల్పోతానేమో అని నేను ఎప్పుడు భయపడుతూ జీవిస్తున్నాను. ఐ థింక్ పికాక్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ వన్, ఎందుకంటే అది నాకంటే ఎక్కువ రంగులు కలిగి ఉంటుంది. ఇది విన్న కాకి వెంటనే నెమలి కోసం వెతుకుతూ ఎగిరింది. చివరకు నెమలిని ఒక జూలో చూసింది. అది కూడా బోన్లో ఉండడం చూసింది. ఆ నెమలి చుట్టూ వందలాది మంది ప్రజలు చూడడానికి గుమిగూడారు. వారు అందరూ వెళ్ళిన తర్వాత కాకి నెమలి దగ్గరికి వెళ్ళి ఇలా అంది, డియర్ పికాక్, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూడడానికి వేలాది మంది వస్తున్నారు. నన్ను చూడు, నన్ను చూసిన వెంటనే తరిమి కొడుతున్నారు. నువ్వే ఈ భూమి మీద అత్యంత సంతోషకరమైన పక్షి అని నేను అనుకుంటున్నాను. అప్పుడు నెమలి ఇలా సమాధానం ఇచ్చింది, నేను కూడా ఈ భూమి మీద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీయెస్ట్ బర్డ్ అని ఎప్పుడు అనుకుంటుంటాను, కానీ నాకున్న అందం కారణంగా నేను ఈ జూలో చిక్కుకున్నాను. ప్రజలు నా రంగురంగుల ఈకలను పీకి డెకరేటివ్ థింగ్స్ చేయడానికి నన్ను చాలా బాధ పెడుతున్నారు. ఐఎమ్ నాట్ హ్యాపీ మై ఫ్రెండ్ అని అంటుంది. ఇది విన్నాక కాకి ఆశ్చర్యపోయింది. ఇంత అందంగా ఉన్న నువ్వే సంతోషంగా లేకపోతే మరి ఈ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన పక్షి ఎవరై ఉంటారో అని కాకి నెమలిని అడిగింది. అప్పుడు నెమలి, నేను ఈ జూ మొత్తం అబ్జర్వ్ చేశాను. ఆ అదృష్టవంతరాలు కాకి అంటే నువ్వే అని గ్రహించాను. పంజరంలో బంధించిన పక్షి ఏదైనా ఉందంటే అది కేవలం కాకి మాత్రమే. అదే నేను కాకినై పుట్టుంటే ఎంతో స్వేచ్ఛగా ఈ ప్రపంచాన్ని చుట్టువచ్చేదానిని అని అంటుంది. ఈ మాట విన్న వెంటనే కాకి మొదటిసారి తాను కాకిగా పుట్టినందుకు సంతోషించి అక్కడి నుంచి వెంటనే ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి, ఓ వైజ్ మ్యాన్, నేను ఏమి అవ్వాలనుకోవట్లేదు, నేను ఇలా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అని ఆ సన్యాసితో అంటుంది. ఇలానే మన జీవితంలో కూడా తరచుగా ఇతరులతో అనవసరంగా పోల్చుకుంటుంటాం. వాడికి ఉన్నదేంటి, నాకు లేనిదేంటి, చాలా బాధగా విచారంగా ఉంటుంటాం. ఒక్కొక్కసారి మనల్ని మనమే తిట్టుకుంటుంటాం, ఏంటి మన బ్రతుకులు ఇంతేనా అని. ఇలా ఆలోచిస్తూ
వెతుకుతూ చివరికి ఏం సాధించకుండా మిగిలిపోతావు. మన దగ్గర లేని దాని గురించి ఆలోచించే బదులు మన దగ్గర ఉన్నదానితో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. అది నువ్వైనా నేనైనా. ఈ ప్రపంచంలో నీకంటే ఎక్కువ ఉన్నవాడు ఉంటాడు, నీకంటే ఇంకా చాలా హీనంగా అసలు తినడానికి తిండి లేకుండా వాడు కూడా ఉన్నాడు. ఇఫ్ యూ కీప్ కంపేరింగ్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్ యూ విల్ నెవర్ బి హ్యాపీ. ఉన్నదానితో సంతృప్తి చెందిన వ్యక్తి ఈ ప్రపంచంలోనే సంతోషంగా ఉన్న ఏకైక వ్యక్తి. సో ఫైనల్లీ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు ఎనీవన్ ఇన్ లైఫ్. మీ జీవితం ఇతరుల జీవితంతో పోల్చుకోకండి. ఇఫ్ యూ డూ లైక్ దట్ సో యు ఆర్ ద సాడెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నువ్వు అలానే నీ జీవితం ఇతరులతో పోల్చుకుంటుంటే నీకంటే సాడెస్ట్ పర్సన్ ఎవడున్నాడు?